వివరాలకు వెళ్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ సుమారు 30 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హిమాయత్ సాగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్, కిస్మత్పురా గ్రామంలో సుమారు 12 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. స్పీకర్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగింది. దానిలో కూడా మొన్న జరిగిన ఒకరోజు శాసనసభ నియోజకవర్గంలో ఒక్కరోజు శాసనసభ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో 2 అంశాలపై చర్చ జరిగింది. ఒకటి బీసీలకు రిజర్వేషన్ పై, రెండవది ఎస్సీ వర్గీకరణపై కూడా ఈ రాష్ట్ర జనాభాలో 75% మందికి మేలు చేసే విధంగా ఈ 75 ఏళ్లలో ఏ రాష్ట్రము ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర శాసనసభ ఈ 2 విషయాల్లో కూడా మొన్ననే రిజర్వేషన్స్ కోసము, మరి అదేవిధంగా వర్గీకరణ కోసము అంశాలను తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా అతి తొందరలో కూడా దీనికి చట్టం కూడా తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. బడ వర్గాల సామాజిక న్యాయం చేయాలనే తపనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం పరిపాలన చేపట్టిన సంవత్సరంలోనే ఇంత గొప్ప నిర్ణయాలను అమలు చేశారు. మనం అందరం చప్పట్లతో శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరితో కోరుకుంటున్నాను. హైదరాబాద్ చంద్రబాబు గారు, పెద్దలు మా నాన్న ప్రసాద్, స్పీకర్ గారు మహేంద్రన్న గారు, కలెక్టర్ గారు జ్ఞానేశ్వర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం. నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరు తెలుసు, ఈ అంతా కూడా ఏ విధంగా ఉండే, ఎట్లా ఉండే మీ అందరం తెలుసు. మంచినీటి సమస్యకు పైప్ లైన్ పరిస్థితి ఉండే. నేను గెలిచిన తర్వాత నిజంగా కూడా ఈ 16 సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసుకుని ఈరోజు ఎంతో ముందుకు పోతున్నాం. ఇలా మున్సిపల్ ఆఫీసు ఇదే కాదు, కాన్స్టిట్యూన్స్ అంతా కూడా 5 మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టుకున్నాం. ఈ రోజు దాని ప్రారంభం చాలా అదృష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అనేది చేసే పనులను ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసి నాయకత్వం చాలా గొప్పతనం మేము చూస్తాం. మేము మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ పనులున్నా పూర్తి చేసుకొని దాన్ని ఇనాగ్రేట్ చేసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అధికారులు కూడా దీనికి నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి 5 ఏళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం. ప్రారంభోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవటం, ప్రజలకు అందుబాటులో ఈ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రారంభోత్సవం చేసుకొని మా స్పీకర్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషం. ఈ ప్రాంత వాసులు అందరూ కూడా, బండ్లగూడకు సంబంధించిన ప్రాంతవాసులు, వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి, అదేవిధంగా నిత్యం అధికారపరంగా పనులు నిర్వహించే అధికారులకు కానీ ఒక మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో అందరికీ కూడా శుభాకాంక్షలు. సార్ ఒక్క రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మూసీ నిర్వాసితులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మూసీ నది నిర్వాసితులకు కానీ, మూసీ నది పరిహరించిన మా మిత్రులకు కానీ అందరికీ కూడా అభయం ఇస్తా ఉన్నాం. మరి నిరుపేదకు ఎక్కడ ఇబ్బంది జరగదు, అన్ని తీరుల వారికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. వారు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండే ప్రయత్నాలు కూడా చేస్తాం. పర్యావరణ అనుకూల ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఫ్లిక్స్ బస్ ఇండియా, ఈటీఓ మోటార్స్ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 4 కొత్త ఎలక్ట్రిక్ ఫ్లిక్స్ బస్సులను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. As a Telangana government, we are encouraging EV policy, and that's why we brought a new EV policy, unlimited vehicles, exempting of road tax and registration tax up to 2026 December 31st. So huge response. So many buyers, they are buying EV vehicles because we are seeing now Delhi situation.
they can't live there because pollution. So this inner ring road, our honorable CM decided to change every vehicle into EV vehicle, maybe auto or bus, whatever it may be. So today, this flexi bus with joint venture by Eto Motors, the manufacturing system and operation system, which you introduced today, one EV bus, first in Telangana. I appreciate, I congratulate you. But there is some certain norms, rules are from transport department, you have to fulfill all that rules. Otherwise, in Telangana or Andhra, where you want travel between Vijayawada and Hyderabad, you should follow all rules, because we will encourage EV vehicles, but within the transport department rules. So please, as a Minister for Transport, Telangana government, I congratulate you and I am full encouraging you to introduce more and more EV vehicles to control pollution, to save coming generation, and this easy means expenditure also. The productivity should more and more in Telangana. కులగణను రీసర్వే చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పద్మారావు నగర్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుల తడకగా ఉందని, లెక్కలలో స్పష్టంగా లేదన్నారు. ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆరోపించారు. డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతోని చాలా కార్యక్రమాలు మీకు అందరూ తెలుసు. రోడ్లు కానీ, సివరేజ్ కానివ్వండి. రెండోది స్ట్రీట్ వెండర్స్, ఇది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. ఆల్రెడీ మనం చెప్పినాం, మళ్ళీ అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతుర్రు. దానికి మరి ప్రజా ఉద్యమం ఏమన్నా చేయాలని అర్థమైతే లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకు పొద్దున్న నుంచి వ్యాపారం చేస్తే రాత్రి వరకు చేస్తే ఏదో 200-300 దొరికితే ఆ కుటుంబం పోషించుకుంటారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇంకేమన్నా అడుగుతారా? బీసీ కులగడ అనేది స్పష్టంగా అసెంబ్లీలో చెప్పినాం. అదంతా తప్పుల తడకగా ఉన్నది. బీసీల సంఖ్యనే మొత్తం తగ్గించేసి, అది నేనే కాకుండా మేధావులు కానివ్వండి అందరూ కూడా, అంటే దగ్గర 63 లక్షల మందిని తగ్గించేసారు. వాళ్ళు ఎక్కడ పోయారు చెప్పే పరిస్థితి లేదు. 2011 సెన్సస్ ప్రకారం 3,50,00,000 చిల్లర ఉన్నారు అనేది మన జనాభా. రెండోది, సంవత్సరానికి గ్రోత్ ఉంటుంది, 13.8% గ్రోత్ ఉంటుంది. అయితే 2011 తర్వాత కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేశారు 2014. అది చరిత్ర. అది ఒకటే రోజు ఒకటే దినం అందరిది సర్వే చేశారు. బట్ ఆ రోజుల్లో ఏంటంటే 3,68,00,000, అంటే 3 సంవత్సరాలకు 18 లక్షల మంది పెరిగారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న నివేదిక ఏదైతే పెట్టిందో దాంట్లో 3,54,00,000 అని పెట్టారు. 16 లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని పెట్టారు. అసలు 150% సర్వే ప్రాపర్గా జరగలే. ఎవరి ఇళ్లకు కూడా రాలేదనేది ప్రజలందరూ చెప్తారు. ఓకే, మీరు ఎవరున్న నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఎవరున్నారు ఎవరు లేరు అవన్నీ తేలిపోతే ఒకటి. రెండోది, రీసర్వే చేయమంటుంది. రీసర్వే చేయడం మూలాన కరెక్ట్ క్లియర్ కట్ పిక్చర్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే 21,600,000 చిల్లర మంది బీసీలు చనిపోయినారు అనే లెక్క చూపిస్తుంది. కుండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా రాష్ట్రంలో కులగణన సర్వే ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. 50% బీసీలు ఉన్నారని చెబుతున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేస్తారా అని ప్రశ్నించారు. 2014 బీసీ జనాభా ఎంత, 2024 బీసీ జనాభా ఎంతో చెప్పాలన్నారు.
ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలని ఆ ప్రభుత్వం ప్రకటించలేదు, ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం గాని, కులగణన ముఖ్య ఉద్దేశం గాని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఏ కులాలకు సంబంధించి ఎంతమంది ఉంటే ఆ జనాభా నిష్పత్తి లోపల దామాషా పద్ధతిలో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుల వారిని లేదా రాహుల్ గాంధీ గారిని, తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 100% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. కులగణన మీద ఇన్ని గొంతులు లేస్తున్నాయి, కాంగ్రెస్ గొంతులు లేస్తున్నాయి, బీసీ బిడ్డల గొంతులు లేస్తున్నాయి. వాటిని కూడా అనగదొక్కాలని మీరు అనుకుంటే అది మీ పార్టీ పతనానికి దారితీస్తే తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో రావాలని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు అనేటువంటి మాట మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు డాక్టర్ పినమర్తి రవికి ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్ హాల్లో బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంలో పినమర్తి రవి కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యా ఉద్యోగ రంగాల్లో మాదిగలకు 9% రిజర్వేషన్లు కల్పించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. 30 ఏళ్ల మాదిగ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని 7% రిజర్వేషన్లు అడిగిన తమకు 9% కల్పించడం గొప్ప విషయమన్నారు. 9% రిజర్వేషన్లు సాధించిన సందర్భంగా రేపటి నుంచి విజయోత్సవ సభలు నిర్వహించనున్నామని తెలిపారు. అదేవిధంగా 30 ఏళ్ల మాదిగ ఉద్యమాన్ని గౌరవించి 7% అడిగినటువంటి మాదిగలకు 9% ఇచ్చినటువంటి అంత పెద్ద మనసు చేసుకొని మాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ విద్యార్థుల తరఫున 9% రిజర్వేషన్ కోసం విజయోత్సవ సభలు పెట్టుకున్నాం. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలు, 33 కొత్త జిల్లాలు, 100 అసెంబ్లీలలో ఈ విజయోత్సవ సభలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది సీఎంని కలవకుండా షమీమ్ అఖ్తర్ రిపోర్టుకు ఏబిసిడి అని ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చినాక ప్రభుత్వం మీద బురద జల్లేది, రేవంత్ రెడ్డి నాయకత్వానికి తక్కువ చేసే విధంగా బీజేపీ పలుకులు పలుకుతున్నారు కొంతమంది. వారికి మాదిగ జాతి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. 30 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ ఈ ఉద్యమాన్ని ఇంకా 30 ఏళ్లు కొనసాగించాలని కొంతమంది కుట్ర చేస్తా ఉన్నారు. వాళ్ళ బండారం అంతా బయట పెడతామని కూడా తెలంగాణ మొత్తం తిరిగి వాళ్ళ బండారం అంతా బయట పెడతాం. మీకు ఇంకా డబ్బులు కొనమని చెప్పడం సిగ్గుచేటు. ప్రభుత్వం ఆశిస్తున్న మేరకు ఉద్యోగులుగా అందరూ పనిచేయాల్సి ఉంటుందని, ఆదాయాన్ని సమకూర్చే శాఖలు అవసరమైనప్పుడు రెట్టింపుగా శ్రమ పడాల్సి ఉంటుందని తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చెవ్వూరు హరికిరణ్ అన్నారు. ఆబ్కారీ భవన్ సమావేశం మందిరంలో టీజీ బీసీఎల్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి కూడా హాజరయ్యారు. టీజీబీసీఎల్లో పనిచేసే ఉద్యోగులంతా ఒకే తాటిపై నడవాలని కమిషన్ సూచించారు. ప్రస్తుతం ఉన్న 19 టీజీబీసీఎల్ డిపోలకు మద్యం దుకాణాలు, బార్లు సమానంగా ఉండే విధంగా చర్యలు చేపడితే డిపోలపై భారం తగ్గుతుందన్నారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని కమిషన్ కోరారు. దేశవ్యాప్తంగా మత్స్య మహిళలకు ఒకే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయాలని తెలంగాణ మత్స్య కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పల్లెల బాలకృష్ణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మత్స్య మహిళల జాతీయ సదస్సు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు బాలకృష్ణ తెలుపుతూ బ్రోచర్ను విడుదల చేశారు. 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో మత్స్య మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చేయూతనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మత్స్య మహిళలు తమ వృత్తి పనుల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్లో గతంలో 24 కోట్లు నిధులను కేటాయించగా నేటి బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలను కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఫిబ్రవరి 8వ తారీఖు మత్స్య మహిళల జాతీయ కన్వెన్షన్లో ముఖ్యంగా అనేక తీర్మానాలు కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే
నేను ఇంతకుముందుకే చెప్పినట్లు ఈ దేశంలో 140 కోట్ల మందికి మంచి పోషక విలువలు కలిగినటువంటి చేపల మత్స్య ఆహారం తక్కువ ధరకు అన్ని వర్గాల ప్రజలకు అందించే ఆహారాన్ని అందించే మత్స్యకారుల మహిళలు అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. వాళ్ళకి హెల్త్ చెకప్ కానీ, అదేవిధంగా వాళ్ళకు అనారోగ్యాలకు పరైనప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో కూడా మత్స్యకారుల మహిళలకు ఉండాలి. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతిలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మేము భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మహిళల్ని ఇక్కడ రేపు 8వ తారీఖు నాడు ఇక్కడ జాతీయ సదస్సులో పిలిపించి ఏ రాష్ట్రంలో ఎట్లా సంక్షేమ పథకాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం తయారు చేసి, తీర్మానాలు తయారు చేసి దేశవ్యాప్తంగా మత్స్యకారుల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి ఒక యూనిఫామ్గా దేశవ్యాప్తంగా మత్స్యకారుల మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా పెట్టుబడి రుణాలు వాళ్ళకు, ఎందుకంటే మత్స్యమిత్ర గ్రూపుల రుణాలు కానీ మత్స్య మహిళా సహకార సంఘాల్లో సొసైటీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఆదుకోవడానికి ఇప్పుడు NCDC రుణాలను అదేవిధంగా NFDB రుణాలను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఇప్పుడు వాటిని మేము డిమాండ్ చేస్తున్నాం. NCDC రుణాలను, NFDB రుణాలను ఈ బడ్జెట్లో నేను ఇంతకుముందుకే చెప్పిన గత బడ్జెట్ 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉంటే 1000 కోట్లు మత్స్యశాఖకు ఈ సంవత్సరం బడ్జెట్లో తగ్గించడం అనేది చాలా అన్యాయం. 24 కోట్లు అనేది తప్పు. మేము అంటున్నాం 1,00,000 కోట్లు మత్స్యకారుల బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నేటి యువత భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని DRDO మాజీ చైర్మన్ డాక్టర్ బి సతీష్ రెడ్డి అన్నారు. తార్నాకలోని IICT ఆడిటోరియంలో ABVP ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేటెడ్ టూర్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న యువతకు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల యొక్క సంస్కృతి విశిష్టతను తెలియజేయడంలో భాగంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. నేటి యువత ఐకమత్యంతో భారతదేశ ప్రతిష్టను పెంపొందించే విధంగా కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఇంటిగ్రేటెడ్ కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ఐకమత్యాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఉత్తర దక్షిణ భారతదేశం నుండి కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. భారతదేశం యొక్క ప్రాముఖ్యత, కల్చర్ యొక్క విశిష్టతను గురించి, మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి అలవాట్లను తెలుసుకునే విధంగా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని గత 59 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి. దాదాపు 10,000 మంది పైగా విద్యార్థులను తీసుకువచ్చి ఒక నెల రోజుల పాటు రకరకాల ప్రాంతాల్లో, రకరకాల రాష్ట్రాల్లో కుటుంబాలతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండే విధంగా జీవిస్తూ ఈ నెల రోజుల పాటు చేసేటువంటి ఒక కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈరోజు హైదరాబాద్లో ఒక బ్యాచ్ 230 మందిలో ఒక బ్యాచ్ని ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల జిల్లాల్లో వీళ్ళందరినీ కూడా 4 రోజుల పాటు ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలతో కలిపి వాళ్ళ ఇళ్లలో నివసిస్తూ ఇక్కడ రకరకాల అలవాట్లని వాళ్ళకి అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని, మన సంస్కృతిని మొత్తం ఇక్కడ ఉండేటువంటి సంస్కృతిని పరిచయం చేస్తూ 4 రోజులుగా వారికి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇక్కడ పెద్ద ఆడిటోరియంలో అందరినీ పిలిచి కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ కమిషనర్ పరిధిలో 3 కోట్ల విలువ చేసే 1,016 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు. నెల రోజుల్లో CEIR పోర్టల్ ద్వారా సుమారు 1,400 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎల్బీ నగర్లో 655, మల్కాజ్గిరిలో 290, భోంగిర్లో 71 రికవరీ చేసినట్టు సిపి తెలిపారు. ఫోన్స్ని మా CCS టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులంతా కలిసి 1016 ఫోన్స్ను రికవర్ చేశారు. స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు. దీనివల్ల ఒక 3 కోట్లు
వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు, బట్ ఇందులో నేరస్తుడు లేడు. ఇందులో ఓన్లీ వీ హ్యావ్ ఫోన్స్ హియర్. సో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు. ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద victims is not end in itself. We will have our investigation is still going on to identify the accused who involved in this commission offences. Then one important aspect is that ఈవీనిట్లలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది. సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కీ నంబర్స్లో ఎక్కువ ఫోన్స్ను కొని ఉంటే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రివ్యూ చేసినప్పుడు అవగతమైంది. ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలో అప్ చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోలన్ అయినా వాట్ ఎవర్ ద వేస్ ద ఫోన్ ఇస్ నాట్ విత్ దెమ్, మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలో అప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. నేను వీర్పేట నుంచి వస్తున్నాను. లాస్ట్ 6 months బ్యాక్ నేను మొబైల్ పోగొట్టుకున్నాను. ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ, ఎందుకంటే అది మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రజెంట్ చేశారు, కానీ అది నా మ్యారేజ్ డే రోజు నేను పోగొట్టుకున్నాను. నేను వెంటనే వీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేశాను. సార్ వాళ్ళ సపోర్ట్ చాలా మంచిగా, రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు. కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ మొబైల్ నేను మళ్ళీ తెచ్చుకోవడం వల్ల నేను వెరీ హ్యాపీ అబౌట్ దిస్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు స్పెషల్లీ కమిషనర్ సార్ అండ్ హోల్ ద రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. వర్గీకరణ పేరుతో రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు సూచించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాదిగ నేతలు చింతస్వామి మాదిగ మేరీలతో కలిసి మాట్లాడారు. మాదిగల జీవితాలలో వెలుగులు నింపిన నాయకుడు రేవంత్ అని కొనియాడారు. వర్గీకరణ కావడం మందకృష్ణకు ఇష్టం లేనట్లుగా ఆయన మాటలు ఉన్నాయని అన్నారు. సుమారు 4 దశాబ్దాల పాటు మాదిగ బిడ్డలను ఒకే అంశంపై మభ్యపెట్టి సమస్య పరిష్కారమైనా ఇంకా గిల్లి కజ్జాలు పెట్టే ఆలోచనలో మందకృష్ణ ఉన్నాడని మండిపడ్డారు. పోరాటాలతో అలసిపోయిన మాదిగ బిడ్డలను అభివృద్ధి వైపు అడుగులు వేసేలా సహకరించాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అయింది కనుక దీని విజయోత్సవ సభ ఇది రేవంత్ గారికి అంకితం ఈ వర్గీకరణ ఉద్యమం అని చెప్పడానికి రావచ్చు కదా. ఏ కృష్ణమాదిగ గారు వర్గీకరణ అయిపోయింది, ప్రభుత్వానికి కృతజ్ఞతగా 7వ తారీఖున డబ్బులు మోగించవచ్చు కదా, ఎందుకు వాయిదా వేసినావు అంటే నీ డబ్బు తెలంగాణనే మోగుతుంది కానీ ఆంధ్రాలో మోగదా, ఢిల్లీలో మోగదా. దీని వెనక పెద్ద కుట్ర. ఆ కుట్ర ఏంటంటే యావత్తు మాదిగ జాతిని బీజేపీకి తాకట్టు పెట్టాలనే కుట్ర మందకృష్ణ మాదిగ చేస్తున్నాడు. అసలు వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నందుకు ఇతను చాలా బాధ ఉంది. అసలు ఈ సమయంలో వర్గీకరణ జరగాలనే ఉద్దేశం అతనికి లేదు. ఎందుకొరకు లేదు? నిజంగానే వర్గీకరణ కోసం చాలా మంది ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. ఈయన నాయకుడిగా ఎదిగింది కూడా ఈ యొక్క ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారానే, దేశమంతా తెలిసింది కూడా. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో తను ఉండిన ప్రాంతంలో వర్గీకరణ చేసే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది చేసినప్పుడు సంతోషపడాలన్నా లేకపోతే దుఃఖపడాలన్నా? మాకు
9% వచ్చిందండి. విలక్షణ కథాంశంతో సౌదీ అరేబియా ఫిలిం కమిషన్ నిర్మించిన చిత్రాలను బంజారాహిల్స్లోని ఆర్కేపీవీఆర్లో ప్రదర్శించారు. సౌదీ అరేబియా భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డోమ్ ఎంటర్టైన్మెంట్ మహ్మద్ మురారి తెలిపారు. నగరంతో పాటు బెంగళూరు, ముంబై పట్టణాలలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య చలనచిత్ర బంధాలను సైతం ఇది బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో సౌదీ మేళవింపు వివిధ దేశాలకు చెందిన కళాకారులతో రూపుదిద్దుకున్న ఎస్నియాస్ లైఫ్ స్లేవ్ సినిమాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో లక్కీ మురానీ, మజ్జార్ నడియద్వాలా, ఆలీ మురానీ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ హలో, మీరందరూ ఇంతసేపు వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ ఆల్ దీస్ పీపుల్ హియర్. ద మెయిన్ big thanks to my brother by Mr. Mohammad Murani. In case you don't know about him, he is a legendary filmmaker. They have Cine Yug Productions. They have produced more than 15 movies. #1 event planner in the whole world. They have this Dome Entertainment, which is the #1 entertainment company in the whole world. Half of the Dubai is ruled by Mohammad Bhai, and I'm very, very privileged to have him here launch my movie poster. Also special thanks ఆయన వల్ల మా ట్రైలర్ బుర్జ్ ఖలీఫాలో కూడా ప్లే చేయబోతున్నాం. సో అఫీషియలీ ఇట్స్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఎవర్ తెలుగు మూవీ ట్రైలర్ టు బి ప్లేడ్ ఇన్ ద బుర్జ్ ఖలీఫా. సో ఈ సినిమా వచ్చేసరికి ఆ సినిమా పేరు హిట్ మ్యాన్ అండి. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ మేము టీజర్ లాంచ్ చేసాము ఇక్కడే, ఇదే ప్లేస్లో. అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఆఫ్టర్ చాలా కష్టపడి, మీకు తెలుసు కదా ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టపడాలో. సో అవుట్ ఆఫ్ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకున్నా సినిమాని నేను డైరెక్ట్ చేసేసి, యాక్టింగ్ చేసేసి, సొంతంగా మా ప్రొడక్షన్ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత ఈ సినిమా 9 దేశాల్లో షూట్ చేయడం జరిగింది. ఇది Chapter 1. దీంట్లో సంజయ్ దత్ గారు కూడా హీస్ కమింగ్ యాజ్ వన్ ఆఫ్ దోస్. 3 chapters ఉన్నాయండి. ఇది Chapter 1. We shot in 9 countries. Chapter 2 we are planning to shoot in Saudi, in Dubai, Russia and Japan. We already shot the movie Dubai lo, we already shot the movie Chapter 1. So akkada konna continuation untadi, and especially Saudi Film Festival kuda jarugutundi kabatti they are promoting their movies here in Indian cinema, and also they are trying to make sure that we as Indians go and shoot in Saudi. There are amazing locations unnayandi. Akkada shoot cheste manaku they'll give lot of assistance and good rebate and chala helpful anamata. So Mohammad Gare, he is taking care of all those things.